రీసెంట్గా మీరు నోటీస్ చేసినట్లయితే బైక్ కాలిపోయే వీడియోస్ చాలా వైరల్ అయిపోయినాయి. అలా సడన్గా బైక్ నడి దారిలో కాలిపోతే చాలా మంది హీట్ ఎక్కువ కాలిపోయింది అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే 90% ఆఫ్ కేసెస్లో హీట్ కాదు మెయిన్ రీజన్. బైక్స్ అలా కాలిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వైరింగ్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యూయల్ లీక్స్ కావచ్చు, చిన్న చిన్న మెయింటెనెన్స్ మిస్టేక్స్ కావచ్చు. అండ్ మన గురించి తెలిసిందే కదా, చిన్న చిన్న మిస్టేక్స్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తాం. బట్ కాన్సిక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి. సో ఈ వీడియోలో ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎలా మీ బైక్ ని సేఫ్ గా ఉంచుకోవాలో ప్రతి పాయింట్ డిస్కస్ చేద్దాం. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీ బైక్ సేఫ్టీ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కి పోతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి ఇంకా కొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో లైక్ అండ్ కమెంట్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. సో ఫస్ట్ టిప్ వచ్చేసి పెట్రోల్ని ఓవర్ ఫిల్ చేయడం. ఈ మధ్య ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూస్ వల్ల పెట్రోల్ రేట్స్ ఎక్కడ పెరుగుతాయని ఎప్పటికప్పుడు చాలా మంది ట్యాంక్ ఫుల్స్ అయితే చేపిస్తుంటారు. సో ట్యాంక్ ఫుల్ చేయించడంలో పెద్ద ఇష్యూ ఏం లేదు, కానీ ఆ ట్యాంక్ నెక్ వరకు ఫుల్ చేపిస్తుంటారు. సో సమ్మర్ లో హీట్ వల్ల పెట్రోల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, ట్యాంక్ లో ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోతుంది. సో అప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి లీకేజ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అలా లీక్ అయితే పెట్రోల్ వేపర్స్ ఇంజన్ మీద పడి రన్నింగ్ లో ఇంజన్ ఎక్కువ ఓవర్ హీట్ అయినప్పుడు ఒక చిన్న స్పార్క్ చాలు బైక్ అంటుకుపోవడానికి. సో ఇందువల్ల ఎప్పుడైనా మీరు ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలనుకుంటే ఆటో కట్ దగ్గరే స్టాప్ చేసేయండి. సో ఆటో కట్ అంటే తెలుసు కదా, పెట్రోల్ పంప్ అంతా కదా టక్కన ఆగిపోతుంది చూడండి, ఫుల్ అయిపోతానే. అది ఆటో కట్, అక్కడే స్టాప్ చేయండి. నెక్ వరకు పట్టించకండి. సో మీరు బైక్ ఎక్కినప్పుడు పెట్రోల్ స్మెల్ వస్తే అస్సలు ఇగ్నోర్ చేయకండి. సో సెకండ్ టిప్ వచ్చేసి ఇంజన్ ఆయిల్. సో ఇంజన్ ఆయిల్ ని ఫ్రీక్వెంట్ గా చేయించకపోతే ఇంజన్ లో లూబ్రికేషన్ ఎక్కువైపోతుంది, ఫ్రిక్షన్ ఎక్కువైపోతుంది, అండ్ ఈ రెండింటి వల్ల హీట్ ఎక్కువైపోతుంది. నేను ఒక 3-4 వీడియోస్ చేసింటా ఈ ఇంజన్ ఆయిల్ గురించి. చాలా మంది డిలే చేస్తారు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించడంలో. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్. సో 2500 to 4000 కిలోమీటర్స్ కి ఇది చేంజ్ చేయించాలి, అది చేంజ్ చేయించాలని కాదు, ఏదో ఒకటి చేంజ్ చేయించండి. 2500 to 4000 కిలోమీటర్స్ కి ఇంజన్ ఆయిల్ బాగుంటే ఇంజన్ కూడా కూల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కూలెంట్. సో ఇది అన్ని బైక్స్ కి కాదు, మీ బైక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే కూలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కూలెంట్ తక్కువ అయిపోతే ఇంజన్ ఓవర్ హీట్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు లెవెల్ చెక్ చేయండి. అండ్ రెగ్యులర్ గా రేడియేటర్ ఫ్యాన్ వర్క్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండండి. అండ్ 1 to 2 years అయినట్లయితే రీప్లేస్ చేయించండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టైర్ ప్రెషర్. సో ఈ టైర్ దే ముందులే దీని వల్ల బైక్ అంటుకుపోతాయని చెప్పి చాలా మంది ఈజీగా తీసేసుకుంటుంటారు. సో సమ్మర్ లో హీట్ కి ప్రెషర్ ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది. టైర్ ప్రెషర్ ని చెక్ చేయించండి. ఆల్రెడీ ఎక్కువ ఉంటే టైర్ బర్స్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో కరెక్ట్ PSI మెయింటైన్ చేయండి. సో మెయిన్ గా చెక్ చేయాల్సిన టైం వచ్చేసి మార్నింగ్ టైం చెక్ చేయండి. సో యథావిధిగా క్రాక్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా రిప్లేస్ చేయించండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం బ్రేక్స్ తీసుకోండి. సో బ్రేక్స్ మీకు అవసరం ఉన్నా లేకున్నా బైక్ కి మాత్రం ఈ సమ్మర్ లో చాలా అవసరం. కంటిన్యూస్ గా ఒకటే RPM లో రైడ్ చేస్తూనే పోతే ఇంజన్ హీట్ అయిపోతుంది, అండ్ టైర్ హీట్ అయిపోతుంది, బ్రేక్ కూడా హీట్ అయిపోతుంది. అన్ని డ్యామేజ్లు మీ బైక్ కి. 1 hour to 90 minutes ఒక బ్రేక్ తీసుకోండి, బైక్ రెస్ట్ ఇవ్వండి, అలాగే మీరు కూడా రెస్ట్ తీసుకోండి. అండ్ రైడింగ్ 12 to 3 ఆఫ్టర్నూన్ అయితే అవాయిడ్ చేయండి కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చైన్ మెయింటెనెన్స్. సో దీంట్లో కూడా సేమ్ థియరీనే. చైన్ ఎక్కువ డ్రై అయిపోతే హీట్ ఎక్కువ జనరేట్ అయిపోతుంది. సో నార్మల్ గా 400 నుండి 600 కిలోమీటర్స్ ఒకసారి మనం చైన్ లూబ్రికేషన్ చేస్తాం. బట్ సమ్మర్ లో ఎవ్రీ 200 నుంచి 300 కిలోమీటర్స్ ఒకసారి చైన్ లూబ్రికేషన్ అయితే చేయండి. బైక్ చైన్ ని క్లీన్ గా మెయింటైన్ చేయాలి, లేకపోతే మొత్తం స్ప్రాకెట్ అయితే దెబ్బతినొచ్చు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాటరీ చెక్. సో బ్యాటరీ ఎలా చెక్ చేయాలో చాలా మందికి తెలియదు. లూజ్ టర్మినల్స్ ఆర్ కరోజన్ ఏమైనా ఉంటే చెక్ చేయండి. సో ఈ లూజ్ టర్మినల్స్ వల్ల స్పాక్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ టర్మినల్స్ అన్ని క్లీన్ చేయండి. సో ఈ టర్మినల్స్ ఒకవేళ లూజ్ గా ఉన్నట్లయితే టైట్ గా ఫిక్స్ చేయండి. సో చాలా ఓల్డ్ బ్యాటరీ అయితే రీప్లేస్ చేయించండి. అండ్ ఏదైనా తేడా కొట్టినా మీకు అర్థం కాకపోయినా ఇమ్మీడియట్లీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేయించండి. అండ్ నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి బ్రేక్ హీట్. సో కంటిన్యూస్ గా బ్రేక్ చేయడం వల్ల డిస్క్ ప్యాడ్స్ అనేది చాలా హీట్ అయిపోతాయి. చాలా మంది బైక్ మూవింగ్ లో ఉన్నా కూడా బ్రేక్ పెడల్ మీద కాలు పెట్టే ఉంటారు, బ్రేక్ ఫేడ్ అయిపోతుంది. సో ఈ సమ్మర్ లో ఇంజిన్ బ్రేకింగ్ యూజ్ చేయండి. సో ప్యాడ్స్ అరిగిపోయి ఉంటే ఇమ్మీడియట్ గా చేంజ్ చేయించండి. డిస్క్ తో పాటు బండి కూడా పోతుంది ప్రాపర్ టైం కి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించకపోతే. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా సేపు ఇంజన్ ఐడియలో పెడతారు. సో చాలా మంది కోల్డ్ స్టార్ట్ ని కూడా 5 to 10 minutes ఐడిలో పెట్టేస్తారు. అండ్ సిగ్నల్ దగ్గర బైక్ ఆగున్నప్పుడు కూడా గ్రీన్ పడేంత వరకు అట్లా ఐడిలోనే పెట్టి ఉంటారు. సో ఇంజన్ ఆన్ లో ఉండి బైక్ మూవ్మెంట్ లేకపోతే ఎయిర్ ఫ్లో ఉండదు, హీట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో లాంగ్ సిగ్నల్స్ లో ఇంజన్ ఆఫ్ చేయండి.
అండ్ కోల్డ్ స్టార్ట్ జస్ట్ 30 సెకండ్ నుంచి 1 మినిట్ పెట్టండి చాలు, అంతకు మించి పెట్టకూడదు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పార్క్ ప్లగ్. సో స్పార్క్ ప్లగ్ కూడా చెక్ చేసుకుంటా ఉండండి, అది డర్టీగా ఉందా క్లీన్ గా ఉందా అన్నట్టు. సో అది డర్టీ అయితే కంబషన్ సరిగ్గా జరగక హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. స్పార్క్ ప్లగ్ చెక్ చేయించండి, ఇఫ్ నీడెడ్ రీప్లేస్ చేయించండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బైక్ క్లీనింగ్. సో ఎప్పటికెప్పుడు మీ బైక్ ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. డస్ట్ సెటిల్ అయితే హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. సో రెగ్యులర్ గా క్లీన్ చేయించుకోండి, బైక్ బాగా కనబడుతుంది, మీకు సేఫ్టీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న టిప్స్ వచ్చేసి ఎక్కడైనా పార్క్ చేసే ముందు ఏదైనా నీడ్ ఉందో లేదో చూసుకొని పార్క్ చేయండి. బైక్ ని కంప్లీట్ ఎండలో పార్క్ చేద్దండి, హీట్ అవ్వడమే కాదు కలర్ కూడా షేడ్ అయిపోతుంది బైక్. అండ్ మీ సేఫ్టీ కూడా చూసుకోండి, ఎప్పటికప్పుడు బాగా హైడ్రేటెడ్ గా ఉండండి. అండ్ హెల్మెట్ లేకుండా రైడ్ అస్సలు చేయకండి, వెంటిలేటెడ్ హెల్మెట్స్ యూజ్ చేయండి. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి ఎమర్జెన్సీలో రెడీగా ఉండండి, స్మాల్ టూల్ కిట్ రెడీగా పెట్టుకోండి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టుకోండి. సో బైక్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ప్రిపేర్డ్ గా ఉంటే సేఫ్ గా ఉంటారు. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే మీ బైక్ సేఫ్ గా ఉంటుంది, ఫైర్ రిస్క్ అనేది చాలా రిడ్యూస్ అయిపోతుంది. బైక్స్ గాలిపోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీట్ ఎక్కువ అయిపోవడం కాదు, మెయింటెనెన్స్ ప్రాపర్ గా చేయకపోవడం. సో ఈ విషయంలో మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.